హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనురాధ గుడిశాల. అండ్ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ మేము ఏమన్నా పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. అండ్ ఈ వీడియో ఎంగిలిపూల బతుకమ్మ రోజుది. ఈ ఎంగిలిపూల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి నేనైతే నాకు దగ్గరలో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్ వెళ్ళాను. ఇది కొత్తపేట ఏరియాలో ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది టెంపుల్, ఒక పీస్ఫుల్ ఏరియాలో ఉంటుంది. అండ్ చాలామంది మగువలు పెద్ద పెద్ద బతుకమ్మలతో అక్కడికైతే రావడం జరిగింది. అండ్ చిన్నప్పుడు అయితే ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుండే బతుకమ్మ అనగానే. ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరూ బతుకమ్మకి ఎక్కడున్నా సరే అవ్వగారిల్లు చేరుకోవాలని అనుకుంటారు. అండ్ తెలంగాణలో జరిగే అతిపెద్ద పండగే మన బతుకమ్మ పండగ. 9 రోజులు 9 రకాల పేర్లతో 9 రకాల నైవేద్యాలతో గౌరమ్మను అయితే గొలుచుకుంటాము తెలంగాణలో. అండ్ ప్రపంచమంతా ఎందుకో తెలీదు పువ్వులతో దేవుని పూజిస్తారు, కానీ మన తెలంగాణలో మాత్రమే పువ్వులనే దేవుడిగా పూజిస్తారు. అదే మన బతుకమ్మకున్న స్పెషాలిటీ. అండ్ చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మా తాత అమ్మమ్మ అండ్ నానమ్మ వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటేనే బతుకమ్మ పాటలు పాడేవాళ్ళు. లైక్ ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్క జాములాయే సందమామ, రెండేసి పూలేసి సందమామ, రెండు జాములాయే సందమామ. అలాగే ఇక్కడ కూడా పాడాలి అనిపిస్తుంది, బట్ చాలా వరకు మనకి డీజేస్ సౌండ్ సిస్టమ్ అని చెప్పి రావడంతో ఆ తెలంగాణలో జరుపుకునే అసలైన సిసలైన పండగ అనేది మర్చిపోవడం జరుగుతుంది. సో అలా కాకుండా ఈసారి మీరు కూడా ఏమైనా సాంగ్స్ నేర్చుకొని ట్రై చేయండి పాడడానికి. అండ్ ఇక్కడ కొత్తపేటలోని అష్టలక్ష్మి టెంపుల్లో అయితే ఒక్కొక్క బతుకమ్మ దగ్గర అసలు చాలా వైబ్తో రెడీ చేశారు. ఒక్కొక్కరు మొత్తం ప్రాణం పోసి రెడీ చేసినట్టు అనిపిస్తుంది. తులసికోట బతుకమ్మ అని, విష్ణుమూర్తి అవతారం అని, శివుడి అవతారం అని. సో ఇలా రెడీ చేసినందుకు వాళ్ళకి కూడా గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గిఫ్ట్స్ వల్ల వాళ్ళకి కొంచెం ప్రోత్సహించినట్టు అవుతుందని. అండ్ ఇక్కడికి సెలబ్రిటీస్ కూడా రావడం జరిగింది. ఆ సెలబ్రిటీస్ ఎవరు అని అంటే మనకి ఎంతో ఫేమస్ అయిన అండ్ చూడడానికి చాలా అందంగా కనిపించే తెలుసా మనసా సిస్టర్స్. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫేమస్. వాళ్ళు సరదాగా సాంగ్స్ పాడుతూ అక్కడ బతుకమ్మ పూజ చేసి స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొక మనకి సెలబ్రిటీ కూడా ఉన్నారు. ఈవిడ చాలా ఫేమస్, మనకి ఓల్డ్ మూవీస్లో కూడా ఉంటారు. అలాగే ప్రజెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా వస్తారు. సో ఈవిడని చూశాక మీరు ఒకసారి తన నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీళ్ళందరినీ చూడగానే ఒక హ్యాపీ ఫీల్ వచ్చేసింది. అరే ఎంత మంచి వాళ్ళతో నేను సెలబ్రేట్ చేసుకుంటున్నానా అని చెప్పి. సరే ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామన్న మూమెంట్లోనే వర్షం రావడం జరిగింది. సో ఆ వర్షం వల్ల ఎక్కడ ఫ్లాప్ అయిపోతుందో అని చెప్పి అందరూ చాలా టెన్షన్ పడ్డారు. బట్ అక్కడ ఉన్న బతుకమ్మలను చూస్తే, అక్కడున్న వైబ్ని చూస్తే నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఆ బతుకమ్మలను అక్కడ ఉన్న మగువలను చూసి దేవుడే కరుణించాడేమో, వర్ణదేవుడు ఆగలేక కిందికి పడిపోయాడేమో అనిపించింది. సో ఆ వర్షం చాలాసేపు కురిసినప్పటికీ ఎంతో పేషెన్స్తో అక్కడే వెయిట్ చేశాము. అండ్ ఉన్నంతసేపు తెలుసా మనసా సిస్టర్స్ వాళ్ళ సాంగ్స్తో, వాళ్ళ మాటలతో, వాళ్ళ అటైర్తో అసలు అందరి వైపు వాళ్ళ వైపు తిప్పుకున్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చూడగానే. మనకి ఒక సామెత కూడా ఉంటుంది కదా, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అని. సో వాళ్ళు అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరిని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ప్రతి ఒక్కరికి అది ఉండవలసిన నేచర్ అనిపించింది. అండ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడే వర్షం అలా పడడం వల్ల అప్సెట్ అయిన కొంతమంది కూడా వాళ్ళ యాటిట్యూడ్ని, వాళ్ళ బిహేవియర్ని, అంత మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని చూసి వైబ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా నేను ఆగుతానా, వర్షం ఉన్నా సరే మనం ఎగురుదామని చెప్పేసి వెళ్ళి నాకు తోచినంత డ్యాన్స్ చేసేసాను. అండ్ వర్షంలో ఎవ్వరు అక్కడికి రాలేకపోయి ధైర్యం చేయలేకపోయినా నేను వెళ్ళి కొన్ని రీల్స్ కోసమైనా వస్తుంది కదా అని చెప్పి అలా డ్యాన్స్ చేశాను వర్షంలో. చాలా డేస్ తర్వాత వర్షంలో డ్యాన్స్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఒకసారి ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి.
ఫ్రీగా గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇచ్చారు. ఆడపడుచులని ఒట్టిగా వదిలేయడం వాళ్ళకి ఇష్టం లేక. అండ్ అలాగే బతుకమ్మలను నీళ్ళలో వదలడానికి స్పెషల్‌గా ఒక కుంట లాంటిది ఆర్టిఫిషియల్‌గా ఏర్పాటు చేశారు. ఆ బతుకమ్మ అయితే ఇలా జరిగింది. అండ్ బతుకమ్మను వదిలేసిన తర్వాత గౌరమ్మని తీసుకొచ్చి సాంగ్ పాడతారు. ఆ గౌరమ్మని మన ఆడపడుచులు మంగళసూత్రానికి అలా పెట్టుకుంటారు. గౌరమ్మని మనం ఇంటి దేవతగా కొలుస్తాం కాబట్టి. సో, అలా పాటలు పాడుతున్నారు ఇక్కడ పెద్దావిడ. పోయిరా గౌరమ్మ పోయి రావమ్మ, పోయి నీ అత్తింట బుద్ధి కలిగుండు, పోయి నీ అత్తింట బుద్ధి కలిగుండు. ఇలాంటి సాంగ్స్ అయితే నాకు మా అమ్మ నేర్పించింది. సో, అలా సాంగ్స్ పాడుతూ ఫైనల్‌గా ఎంగిలిపూల బతుకమ్మని సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? వర్షంలో తడిసారా లేదా? అండ్ ఈసారి బతుకమ్మ మీకెలా అనిపించింది? అండ్ నెక్స్ట్ సద్దుల బతుకమ్మకి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.